పొలం వెళ్ళి చింత చిగురు కోసుకొచ్చాం. ఇప్పుడు ఈ చింత చిగురు తోటి చింత చిగురు పులిహోర తయారు చేయబోతున్నానండి. సూపర్ రుచి వచ్చేద్ది అనమాట. ఏ క్లాస్ గా తినొచ్చండి పుల్లటి పులిహోర. ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తుండగా మనకు చిగురు దొరుకుతుంది కదా, అన్ని రకాల హోటలు చేసేస్తున్నాం అండి. అది ఈ రోజు పులిహోర అనమాట. అద్దరు కొట్టేసే రుచి తోటి చాలా ఈజీగా తయారు చేయబోతున్నాం. పెహదే మీరు ఎప్పుడు కని విని ఎరగని చింత చిగురు పులిహోర అండి ఇది. అదిరిపోదు రుచి. అది చేద్దాం. చింత చిగురు సన్నగా తరిగేసుకుంటే మంచిదండి, లేకపోతే ఈ కాడలు అవి అడ్డం తగిలినట్టు తగులుతాయి. మన పులిహోర మంచి సువాసన రుచి రావడానికి ఒక మంచి పౌడర్ ఒకటి తయారు చేసుకుందాం అండి. మసాలా పొడి ఇవ్వండి. ఒక అర చెంచా మెంతులు, ఒక చెంచా జీలకర్ర, ఒక 2 చెంచాలు ఆవాలండి. ఈ 3 దోరగా ఏపుకొని పొడి చేసుకుందాం. చింత చిగురు పులిహోర కోసం అన్నం వండుకుందాం అండి. ఇప్పుడు గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని దగ్గరికి ఎగిరిచేసుకోవాలండి నీళ్లు. ఇప్పుడు ఈ ఎసరులోనే ఒక చెంచా పసుపు వేస్తున్నానండి. అన్నంలో కొంచెం ఉప్పు వేసుకుంటే పొత్తులా వస్తుందండి అన్నం. ఒక 2 ఉప్పు కళ్ళు వేస్తున్నాను. ఒక చెంచా నూనె కూడా వేసుకోవాలండి. అన్నం ఉడికేలోపు చింత చిగురు పులిహోరకి సంబంధించిన పదార్థాలన్నీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద వేపుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కదండి, వాటిని పొడి చేసేస్తున్నాను. అన్నం రెడీ అయిపోయిందండి. ఒక 2 చెంచాలు నూనె పోసుకొని కొన్ని ఏరుశెనగ గుళ్ళు, కొంచెం జీడిపప్పు వేపుకుందాం అండి. ముందుగా ఏరుశెనగ గుళ్ళు వేపుకుందాం అండి. పులిహోరలోకి వేరుశెనగ గుళ్ళు భలే రుచి ఉంటాయండి. దీంట్లోనే కొంచెం జీడిపప్పు కూడా వేసేస్తాను. వేగిపోయినాయండి, తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 2 చెంచాలు నూనె పోసుకొని తాలింపు పెట్టుకుందాం అండి. ఇవ్వండి. ఒక అర చెంచా ఆవాలు, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం సాయి మినపప్పు, అల్లం ముక్కలండి సన్నగా తరిగి పెట్టుకొని వేసుకున్నాం. పచ్చిమిర్చి చీలికలు ఒక 10 వరకు ఉంటాయండి. కరివేపాకు, ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం అండి. ఇవ్వండి. పులిహోరలోకి ముద్దింగు అయితే భలే రుచి ఉంటుందండి. చిన్న ముక్క వేసుకోవాలంటే పిదప. బా గుమ్మలు ఆడేస్తుంది వేయంగానే. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న చింత చిగురు వేసేసుకోవాలండి. దీంట్లో 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోద్ది. రెడీ అయిపోయిందండి. దింపేసి పక్కన పెట్టేసుకుందాం. అన్నం ఇలా ఒక ఆగి మీద వేసేసుకుంటే మంచి చల్లారుతుందండి. చూసారా, పొడి పొడిలాడితే పొత్తులో వచ్చేసింది అన్నం. ఈ అన్నం మధ్యలోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇలా వేసుకొని అన్నం ఇలా మూసేసామంటే ఇట్ల ఫ్లేవర్ మనకి రైస్లో దిగుద్దండి. దాంతోపాటు మన అరిటాకు ఫ్లేవర్ కూడా దిగుద్ది అనమాట. అరిటాకు మీద వేసాం కదా, వేడిగా ఉంది కదా, అందుకోసం ఇలా వేస్తున్నాం అండి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఉంచుదాం. వేయించుకున్న పల్లీలు, జీడిపప్పు, తాలింపు చింత చిగురండి ఇది.
మనం దంచి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి అండి ఇది. రుచికి సరిపడి ఉప్పు వేసేసుకుందాం. ఓ 2 చెంచాలకి పల్లి నూనె వేసుకుంటున్నానండి, వేరుశనగ నూనె. భలే రుచి ఉంటుందండి. పచ్చి నూనె అనమాట. పచ్చి నూనె వేసుకుంటే అది సువాసన వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాం అండి. కొంచెం గోరువెచ్చగా ఉంది, గరిటతోనే కలుపుతున్నాను నేను. బా, పులిహార చూసారా ఎలా ఉందో? పొడి పొడి ఆడుతూ ఉంది, గుమ్మగుమ్మలు ఆడేస్తుందండి. ఎంతో రుచికరమైన గుమ్మగుమ్మలాడే చింత చిగురు పులిహార రెడీ అయిపోయింది. ఇంకా తింటమే తర్వాయి వేడి వేడిగా టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. బ్రహ్మాండంగా ఉందండి. కాదు వచ్చి తినేద్దాం. వచ్చేస్తున్నాను. అదే లాగించుకోడు. నోట్లో నీళ్ళు ఊరిపోతుందండి చింత చిగురు అనేటప్పటికినా. ఆహా, మా చక్కగా బలి వస్తుందండి వాసన. కమ్మటి వాసన వస్తుంది. వేసాను నూనె వేసారండి. అద్భుతం. ఆహా, భలే ఉందండి ఇదా. కాదు, చింత చిగురులో ఇంత పులుపు వస్తుంది అనుకోలేదు నేను. బాగా పులిపే. మళ్ళీ ఆ చిగురు కదా మనం కోసింది. బాగుందా? అదిరిపోయింది. రైసు ఒక మెతుకు అసలు అంటుకోలేదు చూసారా అన్నం. అలా పువ్వులో ఇడిపోతున్నాను నాన్నమ్మ. భలేనా? ఈ పులిహార మీద మనం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించి పొడి చేసి వేసాం కదా పొడి. బా, దానివల్ల ఆవు పిండి వాసన భలే గుమ్మగుమ్మలు ఆడుతుంది కదా. రుచి ముద్దంగి వేసాడు కదండి. అయ్యి బాబా, బ్యామల స్టైల్లో వచ్చేసిందండి బాబా. భలే ఉందా పులిహారమా? ఇది ఒక అద్భుతం, మహాద్భుతం, అత్యద్భుతం. ఎంత అన్నం పెట్టిన తినొచ్చు. ఎనిమిదిగా తీస్తున్నావు పక్కే. మిరకాయలు కొడుతున్నారు బాబా. కాదు, చాలా మంది పల్లెటూరులో ఉన్నా కూడానండి ఇలాంటి చింత చిగురుతో ఎప్పుడు పులిహార చేసుకుని ఉండరని నాకు తెలిసినంత వరకును. మీరు కూడా ఈసారి మా బావగారు చేసిన విధంగా చింత చిగురుతో పులిహార చేసుకోండి. ఎక్సలెంట్గా ఉంటుందండి రుచి. మీరు అసలు వదిలిపెట్టరండి. అమ్మో, ఇంత పెద్ద ఆకు వేసుకుని శుభ్రంగా ఆకునండి పులిహార అంతా మీరే తినేస్తారండి బాబా. అంతా కమ్మగా ఉందండి. మరి మా ఈ చింత చిగురు పులిహార వీడియో కనుక నచ్చితే మన గోదావరి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేరు, కామెంట్ కూడా మర్చిపోకండి. ఉంటామండి మరి.